చిన్నప్పుడు ఎక్కడ చూసినా ఇళ్ళ పైన సొరకాయలు అయితే కనిపించేవి. అబ్బా ఎన్ని సొరకాయలు ఏం చేస్తారో అనుకునేది. ఆ సొరకాయ కూర అస్సలు ఇష్టం ఉండకపోయేది. బట్ ఇలా పులుసు చేసి పెడితే చాలా ఇష్టము. ఇంకా దీంట్లో అయితే ఈ సొరకాయలు ఎగ్స్ వేసి అయితే నేనైతే పులుసు చేశాను. మా మమ్మీ అయితే ఏం చేసేది అని అంటే అమ్మ మంచిగా సొరకాయలతోనే కాకుండా బెండకాయ పులుసు, అలానే అరటికాయ పులుసు, నెక్స్ట్ ఓన్లీ ఎగ్స్ చేసినప్పుడు చామ గడ్డలు వేసి పులుసు చేసేది. సేమ్ ఎగ్స్ లాగానే ఉండేది. ఎంత టేస్టీగా ఉండేదో ఆ పులుసు. నేను ఇప్పుడు ఎంత ట్రై చేసినా అలా రాదు. బట్ నాకు మాత్రం ఈ పులుసు అంటే అదొక అంటే ఇది నేను నాన్ వెజ్ తినను కదా, ఇది ఎగ్ నాన్ వెజ్ కాదో తెలియదు, బట్ నా హెల్త్ పరంగా నేను ఇదైతే తింటాను. ఎంత యమ్మీగా ఉంటుందంటే అసలు ఎంత తినాలనిపించి అంత రుచిగా ఉంటుంది ఈ ఎగ్ పులుసు. నెక్స్ట్ సొరకాయలు ఎందుకు వేసాను అని అంటే కొంచెం మనకి ఫైబర్స్ కూడా అందుతాయి అనేసి. సో ఇది అన్నట్టు నాకు ఇష్టమైన వన్ ఆఫ్ ది మోస్ట్ టేస్టీ రెసిపీ. మీరు కూడా ఇలా ఎవరైనా చేస్తారా? కామెంట్ చేయండి.